దేశంలో దాదాపుగా 8 నుంచి 10 రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న పీసీసీ చీఫ్లను మార్చాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. దీనికోసం ఈ నెల 13న ఢిల్లీలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అత్యున్నత స్థాయి పార్టీ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్లతో పాటు ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీస్, ఇతర ఉన్నత స్థాయి పార్టీ నేతలు హాజరవుతారని అంటున్నారు. ఈసారి జరిగేది కాంగ్రెస్ మెగా మీటింగ్ అని అంటున్నారు. అనేక కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకుంటారని అంటున్నారు. మరికొద్ది నెలల్లో దేశంలో జార్ఖండ్, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మరికొన్ని రాష్ట్రాలలో పీసీసీ చీఫ్లను మార్చాల్సి ఉంది. ఒడిశా, తెలంగాణ వంటి చోట్ల కొత్త నాయకత్వాన్ని తెస్తారు. దాంతో ఈసారి మీటింగ్లో సంచలన నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. దేశంలో మరింతగా బలం పుంజుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికలలో సాధించిన సీట్లు, ఓట్లపైన సమీక్ష చేయటం వంటివి చేస్తారు అని అంటున్నారు. ఈ సమావేశాలలోనే కాంగ్రెస్ ఏ రాష్ట్రాలలో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి అన్నది కూడా నిర్ణయిస్తారు అని అంటున్నారు. ఇప్పటికే ఇండియా కూటమి పక్షాలతో కాంగ్రెస్ కి పొత్తులు ఉన్నాయి. అలా లేని రాష్ట్రాలలో కాంగ్రెస్ అనుసరించే విధానం ఏమిటి అన్నది చూడాలి. ఉదాహరణకు ఏపీ విషయం కూడా చర్చకు రావచ్చు అని అంటున్నారు. ఏపీలో రానున్న 5 ఏళ్లలో బలోపేతం కావడం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఏపీ పీసీసీ చీఫ్ గా ఈ జనవరిలోనే షర్మిలను నియమించారు. ఆమె నాయకత్వంలో పార్టీ ఎన్నికలకు వెళ్లింది. ఆశించిన స్థాయిలో అయితే ఫలితాలు రాలేదు. వైఎస్ఆర్ కార్డు కూడా పెద్దగా పనిచేయలేదు అని అంటున్నారు. అయితే వైసీపీని ఓడించడానికి మాత్రం కాంగ్రెస్ ఈ ఎన్నికలు ఉపయోగించుకుంది అని మరో మాట ఉంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలో ఉంది. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఈ కొత్త రాజకీయ సన్నివేశంలో కాంగ్రెస్ ఏ విధంగా ఏపీలో భూమిక పోషించాలి అన్నది కూడా ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక చూస్తే ఏపీలో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ఉన్నారు. వారిని షర్మిల కలుపుకొని పోవటం లేదని అంటున్నారు. దాంతో ఆమె తనదైన పంతాలో పార్టీని నడుపుతున్నారు. అయితే సీనియర్లు ఏ విధంగా అసంతృప్తి వ్యక్తం చేసినా షర్మిలకే హైకమాండ్ ఓటు వేస్తోందని అంటున్నారు. ఆమె పీసీసీ చీఫ్ గా ఉండటం ద్వారానే వైఎస్ఆర్ లెగసీని తమ వైపు తిప్పుకోవచ్చు అని, వైసీపీని బలహీనం చేయవచ్చు అని ఒక వ్యూహం ఉంది అంటున్నారు. అయితే ఇండియా కూటమి వైపు వైసీపీ చూస్తోంది అన్న వార్తల నేపథ్యంలో చూసినప్పుడు కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ మెగా మీట్ మీద ఏపీ కాంగ్రెస్ నేతలతో పాటు రాజకీయ పక్షాలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. తెలంగాణ విషయం తీసుకుంటే కొత్త పీసీసీ చీఫ్ ని ఖరారు చేయటం ఖాయమని అంటున్నారు.